దట్ ఈజ్ ఇది కదా కూటమి ప్రభుత్వం అంటే, ఇది కదా నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారంటే. ఇప్పుడు మీరేమంటున్నారు, ఈ ప్రభుత్వానికి ఆ తొక్కిసలాటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, మేము హయాంలో ఉన్నప్పుడు, మా పరిపాలన ఉన్నప్పుడు ప్రజలకి అసలు ఇటువంటివి ఏవి జరగకుండా చాలా రక్షణగా చూసుకున్నాము, అన్ని ఫెసిలిటీస్ అన్ని అరేంజ్మెంట్స్ మేము బాగా చేసామని అంటున్నారు కదా. అమ్మ పెట్టదంట, అడుక్కు తిన్నవదంట. వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి. సిగ్గు శరం లేకుండా, ఒక మానవత్వం అనేది మర్చిపోయి, మంచి చెడ్డకి తేడా తెలియకుండా నీచమైన పరిపాలన చేస్తూ ఉన్నారు, నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు, నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సవమని అడుగుతా ఉన్నాను. ఈరోజు తిరుపతిలో జరిగింది ఘటన. 25 లక్షల ఎక్స్కర్షియా ఇచ్చారు. దట్ ఈజ్ ఇది కదా కూటమి ప్రభుత్వం అంటే, ఇది కదా నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారంటే, ఇది కదా మంచి ప్రభుత్వం అంటే. ఈరోజు ఏదైతే దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి 5 లక్షలు ప్రకటించారు. ఏదైతే తొక్కిసలాట్లో ఇబ్బంది పడాలో వాళ్ళకి 2 లక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరిని కూడా నా నాయకుడు, నా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దగ్గరుండి వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వైద్య సౌకర్యాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది, ఏం మెడిసిన్ ఇస్తూ ఉన్నారు, ఎంతవరకు ట్రీట్మెంట్ అందుతూ ఉందని దగ్గరుండి ప్రతి ఒక్కరిని చూసే నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడికక్కడే ఉన్న పలంగా 2 ఉద్యోగాల నుంచి తీసేశారు, 3 బదిలీ చేశారు. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా భక్తుల మీద ఉన్న ప్రేమ అంటే, ఇది కదా ప్రజల మీద ఉన్న ప్రేమ అంటే. ఇదే మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ జగన్మోహన్ రెడ్డి ఏమి ఏడవలేని ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో ఎన్నో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒక్కరినైనా బదిలీ చేశాడా? ఒక్కరినైనా ఉద్యోగాలను తొలగించాడా? ఒక్కరికైనా ఆర్థిక సాయం చేశాడని అడుగుతా ఉన్నాను. మీరు ఏం చేశారని ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మీరు ఏం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి దేవస్థానానికి వెళ్ళే ఇది మీకుందా అసలు? ఈరోజు ఏదైతే డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా నీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలంటే ఉచ్చపోసేసుకుంటా ఉన్నాడు. ఎందుకు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి ఏంటి అతనికి ఇబ్బంది? అది కూడా ఇవ్వకుండా తిరుపతికి వెళ్తా ఉన్నారు. మీరు తిరుపతికి వెళ్ళి ఏం చేయాలి? పోనీ అక్కడికి వచ్చాడు గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈరోజు ఒక ఎమ్మెల్యే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని బతుకుని జగన్మోహన్ రెడ్డిది. మరి అంత తోపుగాడు కదా, గత 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కొన్ని వేల కోట్లు దోసేసుకున్నాడు కదా. మరి అక్కడ చనిపోయిన వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయొచ్చుగా. మరి ఈరోజు అక్కడ వైద్యం తీసుకుంటున్న వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయొచ్చుగా. తొక్కిసలాట్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయొచ్చుగా. పైసా పోతే పానం పోయింది నీ జగన్మోహన్ రెడ్డికి. ఇతడ ఆంధ్ర రాష్ట్రం ఏలేదు, ఇతన సీఎం, ఇతన జై జగన్ అన్నా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా నా నాయకుడు ఎంతమందికి ఆర్థిక సాయం చేస్తాడో మీ మనస్సాక్షికి తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి అంటే. కాబట్టి మీరు పిచ్చి మాటలు మాట్లాడడానికి కానీ, ప్రెస్ మీట్లు పెట్టడానికి కానీ అర్హులే కాదు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడితే ఎడమకాలు చెప్పు తెగిద్దని హెచ్చరిస్తా ఉన్నాను.